హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో చికెన్ కర్రీ అనేది చేస్తున్నారు. మేము అనేది కొద్దిగా దొబ్బేసి చికెన్ అనేది మేము బయటనే చేస్తాము. నేను కాదు, మా చెల్లి మా కుసుమ అనేది చేస్తాం జరుగుతుంది చికెన్ కర్రీ. నేను అనేది వీడియో అనేది షూట్ చేస్తాను. ఇప్పుడు ఒక మొక్క చికెన్ అనేది దొబ్బేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వాటిలోకి ఏమేమి కావాలో అవన్నీ మొత్తం తీసుకుంటాము. మీకు వీడియో మధ్యలోకి వచ్చేసరికి వీడియో అనేది కంటెంట్ మారిపోతుంది. మీకు మధ్యలో ఇంకా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. మీకు స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక్కొక్కటి అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి మేము ఏం చేస్తున్నాం ఏంటి అనేది మధ్యలో అనేది చాలా క్రేజీగా అనేది ఉంటుంది చెప్పాలంటే. మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు మా ఛానల్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేయండి. ఇప్పుడు అనేది చికెన్ పీస్ అనేది దొబ్బేసాము ఒకటి అనేది ఫైనల్గా. ఇంకా దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని ఇంకా బయటకు అనేది వెళ్ళిపోదాం. దాని తర్వాత ఇంకా బౌల్లో ఉండాలి కదా ఇట్లకి, అవన్నీ నెక్స్ట్ అనేది ఒక్కొక్కటి తీసుకుని ఇంకా చికెన్ కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా అనేది తీసేసుకున్నాము ఫైనల్గా అనేది. ఇంకా బయటకు అనేది వెళ్ళిపోయి ఇంకా చేద్దాం. ఫైనల్గా బయటకు అనేది వచ్చేసాము. చికెన్ కర్రీ ఇంకా రైస్ వండుతామని చెప్పాం కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కావాలి కదా, మెయిన్ ఉల్లిపాయలు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చేసాము. పొయ్యి కూడా పెట్టేసాము. ఇంకా దీనిలోకి ఇంకా మంట అనేది వెలిగించిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అంతలోపు ఇంకా ఇంట్లోకి అనేది వచ్చేసి దీనిలోకి కావాల్సిన ఉప్పు, కారం, ఇంకా కరివేపాకు, పసుపు, ఆయిల్ ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ మనం తీసుకుని ఇంకా వెళ్ళి బయట అనేది వెలిగించి ఇంకా స్టార్ట్ చేద్దాం. చికెన్ కర్రీ అనేది చేస్తాం. మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగా అనేది వచ్చింది. నేను టేస్ట్ చేయలేదు, మధ్యలోకి వచ్చేసరికి మొత్తం పాడైపోయింది. మీకు అప్పుడనే తెలుస్తుంది, ఇప్పుడనే తెలియదు. చికెన్ కర్రీ చేస్తున్నారు అదే దాంట్లోనే చేస్తారు. మేమన్నీ చేసుకున్నప్పటికి అప్పుడే నేను కొద్దిగా చేసేదానికి ఇంకా బొలిసేపు అనేది పెడుతుంది. కొద్దిగానే ఎక్కువ వండినా అదే టైం అనేది పెడుతుంది చెప్పాలంటే. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం అనేది తీసుకునేది వచ్చేసాము. ఇంకా పొయ్యి కూడా పెట్టేసాము. మంట పెట్టేసి ఇంకా అప్పుడనే స్టార్ట్ చేద్దాం. అంతలోపు ఇంకా పైనుంచి ఆకులు అనేది తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అవన్నీ దాంట్లో పెట్టుకున్నాం. చిన్న పొయ్యి కాబట్టి చిన్న చిన్న ముక్కల కింద చేసి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మనకు అనేది బాగుంటుంది. ఇలా పెడతాను రాదంతా, అందుకని చెప్పి నేను ఆకులని తీసేసి ఇంకా చిన్న చిన్న మడతలు పెట్టేసి పొయ్యిలు అనేది పెట్టేసాను. ఇప్పుడు ఇంకా వెలిగిచ్చేసి ఇంకా అనేది స్టార్ట్ చేద్దాం. ఉల్లిపాయలు ముందు వేస్తారేంటమ్మా? ఉల్లిపాయలు ముందు వేస్తే ఇంకేమేస్తామ్మా? చేయాలి కదా. పెట్రోల్ ఏంటి బాగుంది. నేను వాయిస్ ఎలా ఉంచేస్తాను. నేను ఆయిల్ వేసారు దీంట్లో మంచిగా కొత్త చూపించచ్చు. దీని మీద కొత్త నాకు అల్లం పేస్ట్ తర్వాత అల్లం పేస్ట్ ఏంటి చికెన్ అనేది ఎలా ఉంది. అల్లం పేస్ట్ కూడా ఇదే అప్పుడు కాదురా, మొత్తం పెంట చేసి ఎడకొద్దు నూనె తీసుకురా నాని. కింద మంట ఆరిపోతుంది. ఫస్ట్ నువ్వు చూడు. ఉడికినలో చుడుపు కారం సరిపోయింది. వేసే కారం వేసి ఎక్కువ పర్లా. కడగంతటా వెయిట్ బయట
వస్తే ఇదంతానా ఆపే ఇంకో 1000 సబ్స్క్రైబర్లు పెరుగుతారు కదా గైస్ ఇప్పుడు అనేది మీరు స్టార్టింగ్ వీడియోని చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మీద పైనుంచి అనేది నీళ్ళని వేసేస్తాము ఫ్రాంక్ టైప్ అనేది. కింద అనేది వంచేస్తారు, మేము పైకి వచ్చినట్టు కూడా వాళ్ళకి అన్నీ తెలియదు. మేము జాయిగా పైకి అనేది వచ్చాము. మీకు ఇప్పుడు ఏమేమి చేస్తున్నాం ఏంటనేది మొత్తం చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయగానే చూడండి, చాలా క్రేజీగా అనేది ఉంటుంది చెప్పాలంటే. నీళ్ళు అలాగే మైదాపిండి శనగపిండి అన్నీ తెచ్చాము మొత్తం. ఇప్పుడు ఏమేమి వేస్తున్నాం ఏంటనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మేము తెచ్చిన అనేది మైదా పిండి కాదు, ఇది శనగపిండిది. ఇవన్నీ 3 బకెట్లు నీళ్ళు అయితే తెచ్చాము. ఇంకా తర్వాత ఇది తెలిసిపోయిన తర్వాత ఇంకా కింద అనేది వేసేస్తాం మొత్తం. ఇంకా కింద కూడా రెడీగా ఉంది, మీరు చూస్తాను స్కిప్ చేయొద్దు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? వీడియో మీరు గట్ల ఒడియలే నీకు తప్ప అందరికి తెలిసింది. బోర్లకి వెళ్ళిపోతుంది దీంట్లో నా నీళ్ళు నా మీద ఇద్ది అలా మీద చింటిగాడు నా మీద ఇద్దు సాయంత్రం ఎద్దగా నా మీద ఇద్దు నా మీద ఇద్దు ఉదర్ పట్టుకారా వీడియో పట్టుకారా ఫోన్ పట్టుకారా నా మీదేమో బురద నీళ్ళే నీకు. ఇప్పుడు ఒక్కడ అనేది తడవలేదు, ఇప్పుడు అని తడుపుతాం అనేది బకెట్లు అన్నీ ఇచ్చుకుని వెళ్తున్నాము.
ఆల్రెడీ మా చెల్లెళ్ళు అనేది ఫ్రంట్ అనేది వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వెళ్ళి ఆయన కూడా తడిపి ఊరికి అసలు ఊరుకోం. ఎందుకంటే ఆడొక్కడు మిస్ అయ్యాడు, అందరూ బొగ్గు అయిపోయి ఆఖరి నా ఫోన్ కూడా తడిసిపోయింది. ఇంక ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అనేది తప్పని జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తాను అండి అలా తడుపుతున్నాం ఏంటనేది. ఇప్పుడు అనేది ఆడనేది వస్తున్నాడా, మేము ఇక్కడ టవర్ వచ్చి దమ్మ కట్టారు పక్కన తోకన అనేది వేస్తున్నాం. ఒక నీళ్ళు అనేది చూడండి. ఆడొచ్చిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది క్యాప్చర్ చేద్దాం ప్రతి ఒక్కటి. ఇంకా ఛానల్ డైలీ ఇటువంటి వీడియోస్ అన్నీ వస్తాయి. గైస్ చూసారా గైస్ ఆడనేది ఎలా పరిగెట్టేస్తున్నాడు. అన్ని మెట్టికి ఎలాగన్నా వదల సాయంత్రం ఊరికన్నా లాక్ చేస్తూనే ఉంటాం కానీ అసలు తీ అని తడిపే వరకు మెత్తికి అసలు వదల. ఇప్పుడు మిస్ అయ్యాడు. నాకు చేతిలో ఫోను పక్కన బకెట్ పెట్టుకున్న వల్ల, లేకపోతే బలైపోయిందాడు అని. అరే నాని వచ్చా మరి ఎర్రగా నిన్ను పెట్టుకోదల మరే కొన్ని వచ్చాయని చెప్ప మర్యాదగా. గైస్ ఎంత అలాగే వేసినా కానీ నీళ్ళు పెట్టి ఆడ దగ్గరికి అనేది వెళ్తలేదు. ఆడైనా వదలా మొత్తం అలా రౌండ్ వేస్తాం చుట్టూరు. అరే నీళ్ళంటే చూడరు ఇక్కడ ఎక్కడన్నా. ఎక్కడ ఇక్కడ ఎదురు అక్కడ ఉంటే చూడు కొన్ని అట్లే ఇట్లా నీళ్ళు ఉన్నాయంట చూడు. అటు వెళ్తా ఇటు వెళ్తావా? వచ్చే మర్యాదగా వచ్చామన్నా. నాని అలా ఉండవు కదా ట్రై చేస్తాం. ఏం చేసుకున్నావు కూడా అలాగే జల్లరు నీకు వచ్చి చెప్తాను. ఇప్పుడు నిజంగా అయినని చెప్పా. కాదు నీళ్ళు నీకెత్తాను వెళ్ళారా రే అక్కడి నుంచి ఎక్కడి వరకు లాక్కి వచ్చేసరి చెప్పిలా అన్నానా. గైస్ ఈడు అనేది రావడం లేదు, మెంటలెక్కేస్తుంది. ఈడు చూడండి ఆడ అలసిపోయి అలా రాయలు అనేది ఆడుకుంటున్నాడు. చింటూ బాయ్ రాయలు అనేది రిస్తున్నాడు అని మీదకి. రా ఎదరికెళ్ళి ప్లాన్ చేద్దాం ఇంకోసారి. నా చేతిలో ఫోన్ ఉంది సార్ రాతరా అయిపోతున్నాడు. రిపోర్ట్ ఎట్టచ్చు కదా. మళ్ళీ అనేది దొరకలేదు ఆడ అనేది. మేము ఎంత ట్రై చేసినా కానీ దొరకలా. మళ్ళీ ఇప్పుడు వేస్తాం. అసలు అన్ని మెట్టికి ఎట్టి పరిస్థితులు వదలం అయ్యే వరకు మెట్టికి. ఫోన్ చేసాం నా దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తుంటాను చెప్పి వెళ్దాం పట్టుకుంటాను వచ్చేసి ముందు బండలు బండి. ప్లాన్ చెప్తా. అరే రాలేదనుకో. గాయస్ ఇప్పుడైతే గోపి అయితే నాని ఎలాగైనా చంపేయలేదైతే రాయలు తీసుకుని అయితే పరిగెట్టుతున్నాడు. ఆడేమో అసలు దొరకట్లేదు. ఈరోజు తన్ను నాకైతే జలగండం అని చెప్తున్నాడు. అన్నీ ఎలాగైనా పట్టుకోవాలి గైస్. జూమ్ చేస్తున్నాను మీకు బాగా కనబడుతుంది. అదిగోండి అడైతే దొరకట్లేదు గైస్. ఏకంగా అల్లూరు మొగలు తిరిగిపోయేలా ఉన్నాడు. నచ్చిండు గైస్. ఆడుకోండి గైస్ ఏదో తీస్తున్నాడు అయితే.
అయ్యి బాబాయ్ పొద్దు తీసాడు గైస్. అయ్యి బాబాయ్ మడ్రలు జరిగిపోద్ది గైస్ ఈ ఊర్లో. పరిగెట్టించేయాలి గైస్. సరే గైస్ బాయ్. గైస్ నీళ్ళన్నీ అయిపోయినాయని చెప్పాం. ఇక్కడ ట్యాంక్ అనేది ఉంది. ఎక్కడి నుంచి మొత్తం దీనిలో నీళ్ళు అనేది పెట్టి ఇప్పుడు ఆడ మీద అనేది చేస్తున్నా. వేరే లోన్ అది ఉంది చూసావా దీంట్లో. అది డొక్కేదో ఉంది కదరా దీంట్లో దీంట్లో బకెట్లో ఉందా? ఓకే ఉందా ఆ బకెట్ తీసుకురా. వద్దు తిడతా తాత తిడతారు వద్దు. పడిపోయిందమ్మ ట్రైపాడ్ ఎంత? అని తడిపోయేసి అప్పుడు తనలేదా సరిగ్గా నన్ను మొత్తం తడిపోయింది. తీసుకో